ఇక 4వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే 4వ పాదంలో జన్మించిన వారిని సున్నితమైనటువంటి మనసు కలవారుగా చెప్పవచ్చు. ఏ పనిలోనైనా తమ సమర్థతను నిరూపించుకుంటారు. ఆనందాలను, సంపదను అనుభవిస్తారు. బాగా కష్టపడతారు, అనుభవిస్తారు కూడా. అభిమానవంతులుగా చెప్పవచ్చండి. సన్మానాలను పొందుతారు. అయితే కొద్దిగా కోపిష్టి స్వభావాలండి. కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది, ఓపిక తక్కువగా ఉంటుంది, కానీ చాలా మంచివారు. 4వ పాదంలో జన్మించే వారికి తల్లి అంటే విపరీతమైనటువంటి ఇష్టం అండి. తండ్రి కంటే కూడా తల్లి పైన ఇంకా ప్రేమాభిమానాలను చూపిస్తారు. మాతృవర్గం వారితోనే అనుబంధం ఎక్కువగా ఉంటుందండి. తండ్రి తరపు వారితో కంటే తల్లి తరపు బంధువులతోనే బాగా కలిసిమెలిసి ఉంటారు. హస్త నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి పుట్టినప్పటి నుండి 9 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా విద్యలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ ఆటంకాలు అనేవి ఉండవండి. చాలా సాఫీగా సాగిపోతుంది. కానీ 9 సంవత్సరాల నుండి 27 సంవత్సరాలు వచ్చేంత వరకు అండి, మధ్యలో ఉన్న 18 సంవత్సరాలు కూడా వీరికి రాహుదశ జరుగుతుంది. కాబట్టి విద్యాభ్యాసంలో ఆటంకాలు ఎదుర్కోవటం కానీ, చెడు వ్యసనాల బారిన పడటం కానీ, చెడ్డవారితో సావాసం చేయటం కానీ, వీరి బుద్ధి అనేది తప్పుదారి పట్టడం కానీ జరుగుతుందండి. కాబట్టి హస్త నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారి తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాల్సిందల్లా 9 దాటిన తర్వాత నుండి 27 సంవత్సరాలు వచ్చేంత వరకు అండి. వీరి జీవితం అనేది మధ్యలో జరిగే సంఘటనలపైన ఆధారపడి ఉంటుంది. 27 సంవత్సరాల నుండి మళ్ళీ 43 సంవత్సరాలు వచ్చేంతవరకు చాలా చక్కగా ఉంటుందండి. గురుదశ జరుగుతుంది. కాబట్టి అభివృద్ధి మొదలవుతుంది. బాగా సంపాదిస్తారు. సంపాదించిన సొమ్ముని కూడబెట్టుకుంటారు కూడా. ఇబ్బందులు అనేవి చాలా చాలా తక్కువగా ఉంటాయి ఈ మధ్య సమయంలో. ఈ మధ్యలో ఉన్న 16 సంవత్సరాలు, 43 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి శని దశ అనేది జరుగుతుందండి. ఈ మధ్యలో ఉన్న 18 సంవత్సరాలు కూడా. కాబట్టి ఈ సమయంలో గురుదశలో మీరు ఎలాగైతే సంపాదిస్తారో, ఎంత అభివృద్ధిని అయితే చూస్తారో, 43 నుండి 61 సంవత్సరాల మధ్య కాలంలో ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఆటంకాలు కొద్దిగా ఎక్కువ అవుతాయి. పూర్తిగా అననుకూలంగా ఉంటుంది అని అయితే నేను చెప్పట్లేదండి. ఈ సమయంలో కాస్త ఖర్చులు ఎక్కువ అవుతాయి. కుటుంబం కోసం, సంతానం కోసం, జీవిత భాగస్వామి కోసం, తల్లిదండ్రుల కోసం కొంచెం ఖర్చు చేయవలసి వస్తుంది. 61 సంవత్సరాల నుండి 88 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మీకు బుధదశ జరుగుతుందండి. కాబట్టి చాలా ఉపశమనం కలిగిస్తుంది. జీవితం అనేది సుఖంగా ఉంటుంది. 61 సంవత్సరాల తర్వాత వృద్ధాప్య జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది. మీకు బాగా కలిసి వచ్చేదల్లా 27 సంవత్సరాల నుండి 43 సంవత్సరాల మధ్య కాలంలో. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు.